హైడ్రాతో వ్యతిరేకత క్వశ్చన్ మార్క్. హైడ్రాతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయిందా అన్నది ఈ వార్త. మారుతున్న ప్రజాస్పందన, ప్రభుత్వానికి నివేదించిన ప్రభుత్వ శాఖలు, వివిధ శాఖలు దూకుడుగా వెళితే చట్టపరమైన సమస్యలు, ఉన్న అనుమతుల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆక్రమణలకు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అనుమతుల్ని రద్దు చేశాకే చర్యలు చేపట్టాలి. తొలుత చెరువుల సరిహద్దుల లెక్క తేల్చాలి. ఎఫ్టీఎల్లో ఉంటే ముందుగా నోటీసులు ఇవ్వాలి. సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారంపై ధీటైన వ్యూహంతో ముందుకెళ్లడం అవసరం. ఎక్కడ తప్పు జరుగుతున్నదంటే, మీరు అనుమతులు ఇచ్చిన అధికారులని ఏమనకుండా, ఫస్ట్ పాయింట్, ఆ అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసిన లీడర్లని ఏమనకుండా, సెకండ్ పాయింట్, మూడోది పెద్ద పెద్ద వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళ మీద పడడము మూడోది. ఇవన్నీ మీ చర్యలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, అవి క్లియర్గా కళ్ళ ముందు కనిపిస్తున్నవి ఇవన్నీ కూడా. ఒక 6 అధికారుల మీద మన కేసు పెట్టిరు. అందులో కరప్టెడ్ ఫెలోస్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏడీ శ్రీనివాసులను ఒక ఆయన మీద కేసు పెట్టారు. ఆయన చరిత్ర అంతా తీస్తే టోటల్లీ కరప్టెడ్ ఫెలో. ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ ఆ పోస్టులోకి రావడానికి, డబ్బులతో మేనేజ్ చేయడానికి ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు ఉన్నతాధికారుల దగ్గరికి. ఇంతవరకు ఆయన మీద చర్యలు లేవు. 6 ఏం చేసినో తెలియదు, ఎవరికి వాళ్ళు నాట్ టు అరెస్ట్ ఆర్డర్ తెచ్చుకున్నారు, అవతల పడ్డారు. అంటే ఇంతవరకు మీరు కూల్చివేసిన, దాదాపు 2 నెలల నుంచి కూల్చివేసిన కట్టడాల విషయంలో ఒక 6 అధికారుల మీద కేసులు పెట్టారు. పర్మిషన్లు ఇచ్చిన అందరు అధికారుల మీద ఎందుకు కేసులు పెట్టలేకపోతున్నారు? తప్పు చేసింది ఎవడు? ఫస్ట్ ఏమంటున్నారు? పర్మిషన్లు ఉన్నది కాబట్టి ప్రజలు ఇప్పుడు రెరా వెబ్సైట్కి వెళ్తారండి. రెరా అప్రూవల్ ఉందా లేదా? ఉన్నది. ఎవడిచ్చిండు మరి పర్మిషను? తప్పు ఉన్నా అక్కడ పర్మిషన్ ఎందుకు ఇచ్చిర్రు? చెరువులో ఉన్నా, గవర్నమెంట్ స్థలంలో ఉన్నవాడు పర్మిషన్ ఎట్లా ఇచ్చిండు? వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసిన లీడర్ ఎవడు? వీళ్ళని గుర్తించకుండా, వీళ్ళ మీద కేసులు పెట్టకుండా అది కూలగొడితిరి. వాళ్ళు ఏమంటారే, మాకు పర్మిషనే వచ్చింది కదా, మేమేం చేయాలని వాళ్ళు అడుగుతుండే. రెండోది, అసలైన వాళ్ళని పక్కన పెట్టి ఈ కొసర వాళ్ళ మీద పడుతున్నారు. గాడో 5 విల్లాలు ఉండే దాన్ని కూలగొడుతున్నారు. గాడో బిల్డింగ్ ఉంటే ఏడా సంగారెడ్డి అవతల మల్కాపురం అనే కొండాపూర్ మండలంలో ఉన్న చెరువులో కట్టిన ఒక కట్టడం ఏదైతే ఉందో దాన్ని కూలగొట్టునందుకు బాంబులు పెట్టిరు. అరే, హైదరాబాద్ నగరం నడిబొడ్డున మొత్తం చెరువులే లేకుండా చేసి, అసలు చెరువే లేదని అధికారులు మాట్లాడుతుంటే మరి వాటి మీద ఫోకస్ చేయరే? ఎన్ని మేము చూపించినాం? ఎన్ని కట్టడాలు మీ ముందు పెట్టినాం? ఒక్క దాని మీద చర్యలు ఉన్నాయా? సో ఇందుకోసమే మీ పట్ల వ్యతిరేకత స్టార్ట్ అవుతున్నది. నేను అనుకోవడం ఇది రాబోయే రోజుల్లో ఒక పెద్ద బ్రేకింగ్ తెచ్చి మన ముందే వేస్తారు. ఒక నెల రోజులు పట్టవచ్చు. అది నెల రోజులలో 15 రోజులలో ఒక పెద్ద బ్రేకింగ్ తెచ్చి మన ముందు ఎత్తేస్తారు. ఈ హైడ్రా అనేది నెమ్మదిగా సైడ్ అయిపోతుంది. మీరు చూడండి, జరిగేది అదే. నేను అనేది అడుగుతున్నా, మీకు దమ్ముంటే మేము ఏ చెరువుల దగ్గరికి అయితే వెళ్ళి కబ్జాలు చేసిరని మేము చెప్పినామో వాటి దగ్గరికి మీరు పోయిర్రా? మేము వాసవిని చూపించినాం, మీరు పోయిర్రా? మేము అదిత్రి వెంచర్ చూపించినాం, 7 తూములు పెట్టి మొత్తం చెర్లనే కడుతున్నాడు, దాని దగ్గరికి పోయిర్రా? అదే అమీన్పూర్లో అవంతికారో కన్స్ట్రక్షన్, దాని దగ్గరికి పోయిర్రా? వర్టెక్స్ అనే ఒక కంపెనీ మొత్తం కడుతున్నది, దాని దగ్గరికి పోయిర్రా? ఏది ఈడ మన షేర్లింగంపల్లి తెల్లాపూర్లో 3 లేకులు, 3 చెరువులు అసలు కంటికి కనబడతలేవు. మీ హెచ్ఎండిఏ లేకులు లేవని మేము మొత్తుకుంటున్నాం. కనీసం దాని మీద ఏమన్నా, అసలు ఆ చెరువులు ఎందుకు లేవన్నా కనీసం ఒక రివ్యూ జరిగిందా? ఆ చెరువులు మొత్తం లేకుండా కబ్జాలు పెట్టిరు కదా, దాని మీద ఏమన్నా రివ్యూ జరిగిందా? వాటినేం కూల్చట్లే, అవి చాలా సేఫ్గా ఉన్నాయి. మరి మీదేది మీ చిత్తశుద్ధి? రాజధాని నగరంలో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా చర్యలపైన ఒకవైపు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తుండడం, మరోవైపు బాధితుల నుంచి ఆవేదన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూల్చివేతలపైన సమీక్షించుకోవాలన్న సూచనలు ప్రభుత్వానికి అందుతున్నాయి. ప్రజాస్పందనపైన ప్రభుత్వం వివిధ శాఖల నుంచి నివేదికలు తెప్పించుకోగా ఈ అంశాన్ని సూచించినట్టు తెలిసింది. ఇందులో హైడ్రా కూల్చివేస్తున్న పలు నిర్మాణాలకు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ వంటి సంస్థలు అనుమతులు ఇచ్చాయని, తగిన వ్యవధితో నోటీసులు లేకుండా వాటిని కూల్చితే చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆ నివేదికల్లో పేర్కొన్నట్టు సమాచారం. అనుమతులు చట్టవిరుద్ధమైతే ముందుగా వాటిని రద్దు చేయాలని, చెరువుల ఎఫ్టీఎల్ విషయంలోనూ ముందుగా లెక్కలు తేల్చాలని, ఆ తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని సూచించినట్టుగా తెలిసింది. పేదలు, మధ్యతరగతి వర్గాలపైన దూకుడుగా వెళ్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని
అభిప్రాయపడినట్టుగా సమాచారం. హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ ప్రభావితమయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని కూడా గుర్తించాలని సూచించినట్టుగా తెలిసింది. ఇగో రియల్ ఎస్టేటు ధరలు పెరిగితే ఈ రాష్ట్రం ఏడుకోబోతుంది, ఇదంతా వదిలిపెట్టండి. ధరలు తగ్గనియండి, సామాన్యుడికి ధరలు అందుబాటులో రావాలి. ఇల్లు కొనుక్కోవడానికి అవకాశమైన ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావాలా? ఎవరి కోసమే రియల్ ఎస్టేటు? కోట్లకు పెరిగితే జనం ఇల్లు లేకుండా దిక్కులేని వాళ్ళైపోయి ఉంటే మరి ఆ ఇల్లు కొనుక్కోలేని దౌర్భాగ్యమైన అభివృద్ధి దేనికోసం? హైదరాబాద్లో ఒక 500 స్క్వేర్ ఫీట్లతో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కోవడానికి అవకాశం ఉందా సామాన్యుడికి? ఇంత పెరిగితే ఏంది? దానివల్ల ఎవరికి ఉపయోగం? ఇక అది ఒక్కటే ఉందా మొత్తం? ఇక అసలు ఇక రెవెన్యూ అంటే ఇక మొత్తం ఒక రియల్ ఎస్టేటే ఉందా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం? సో ఏం చేస్తారన్నది చూడాలి. నేను అనుకోవడం అయితే ఇది వీళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే రకరకాల ఒత్తిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏంది, ఎలక్షన్లలో అందరూ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరి దగ్గర నుంచి 2 కోట్ల దగ్గర నుంచి 50 కోట్ల దగ్గర ఎత్తుకొచ్చారు, ఎలక్షన్లలో పోటీ చేసారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏమంటారు, మాది ఎట్లా గురుస్తావు, మా దానికి ఎట్లా నోటీస్ ఇస్తావు అంటే నీది సేఫ్. మరి ఈయన సేఫ్ ఉంది, మరి వాళ్ళది ఎందుకు గులుస్తున్నావు? ఇది బ్యాలెన్స్ చేయడం అన్నది అంత ఈజీ కాదు. సో మరి వీళ్ళది గూలగొట్టకుండా, పెద్దోళ్ళది గూలగొట్టకుండా ఈ చిన్నోళ్ళ మీద పడితే అది అసలుకే మోసం అవుతుంది. దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారన్నది చూడాలి ఇక రాబోయే రోజుల్లో. అండ్ ఇంకొకటి, లీడర్ల ఫామ్ హౌస్ల మీద ఎందుకు పడతలేరండి? ఎటుబాయ్ కేటీఆర్ ఫామ్ హౌస్ అంటిరి, పొంగులేటి ఫామ్ హౌస్ అంటిరి, పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ అంటిరి, సబితా ఇందారెడ్డి ఫామ్ హౌస్ అంటిరి, హరీష్ రావు ఫామ్ హౌస్, కేవీపీ ఫామ్ హౌస్, ఇవన్నీ ఎట్లా ఎడిపోయినాయి? ఇవన్నీ కూడా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ఇవే కదా. అవి కూడా చెరువులే కదా, ఒక రకంగా పెద్ద రిజర్వాయర్లు అనుకుందాం, చెరువులే కదా, నీళ్లు నిల్వ ఉండే ప్లేసెసే కదా, వాటర్ బాడీసే కదా. మరి వాటిని ఎందుకు గూలగొడతలేరు? ఎందుకు పోతలేదు వాడికి బుల్డోజరు? ఘోరం ఏంటంటే నిన్న అల్వాల్ దగ్గర జొన్నబండ అని ఒక ఏరియా ఉంది. అక్కడ అంతా వడ్డెరోళ్ళు, వాళ్ళు 40 ఏళ్ల కింద నుంచి ఆన్నే గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. ఆ గుడిసెలు పోయినాయి, రేకులైనాయి, కొంతమంది స్లాబ్ పోసుకున్నారు, ఏదో 40 గజాలు 50 గజాల్లో ఇల్లు కట్టుకున్నారు. ఒరియమ్మ, వాళ్ళకి పోయి నోటీసులు ఇచ్చారు. ఎంత దుర్మార్గం ఇది! అసలు నేను అనుకోవడం, రేవంత్ రెడ్డి గారు మీకు తెలిసి జరుగుతుందా, ఇది తెలియక జరుగుతుందా? ఈ హైడ్రా వల్ల మాకేమన్నా ఇబ్బంది వస్తుందని అధికారులే వీళ్ళు ముందుగా పోయి నోటీసులు ఇచ్చుకుంటున్నారా? మీరు ఎక్కడో ట్రాక్ తప్పుతున్నది. ఇది బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ 40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చాడు ఏందండి? నేను విషయం ఏంటని కట్ చేస్తే అల్వాల్ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 100-150 మీటర్స్ దూరంలో ఉన్నది. 100-150 మీటర్స్ దూరంలోనే అక్కడ ఆయన పబ్లిక్ స్కూలు పల్లవి స్కూల్ అని ఒకటి ఉన్నది. పల్లవి స్కూల్ ఆయన ఎవరు? ఈయన కొమరయ్య అని లాస్ట్ టైం బీజేపీ నుంచి మల్కాజ్గిరి టికెట్ అడిగిండు. ఆయన ఎకరంన్నర కబ్జా చేసాడు, మొత్తం పార్కింగ్ పెట్టుకున్నాడు. యువతల మైనంపల్లి అనుచరులు కొంతమంది కబ్జా పెట్టారు గవర్నమెంట్ ల్యాండ్ని. ఈ యువతల ఈ పద్మాదేవేంద్ర రెడ్డికి సంబంధించిన 1000 గజాలు ఉందట. ఈ మొత్తం భూమి ఇందులోనే ఉంది. ఈ 582 అండ్ 583 సర్వే నెంబర్. ఈ 2 ఎకరాలు ఉన్న పేదల దగ్గరికి వచ్చి నోటీసులు ఇచ్చిపోయారు. కట్ చేస్తే ఏంది, వాళ్ళు అంతకుముందు క్వారీ ఉండే, ఈ క్వారీలో వీళ్ళంతా పనిచేసేవాళ్ళు, ఈ వడ్రోళ్ళంతా, ఆ రాయి కొడుతోళ్ళు వీళ్ళంతా కంకర మిషన్లో. వాళ్ళంతా చేతులు పోయి, కాళ్ళు పోయి, కండ్లు పోయి ఆగమాగం అయిపోయినారు వాళ్ళ బతుకులు పాపం. అప్పుడు పనిచేసిన వాళ్ళంతా ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయి ఉన్నారు అక్కడ. వాళ్ళ కొడుకులు, మళ్ళీ వాళ్ళ కొడుకులు కూడా ఉన్నారు. ఒక 4 జనరేషన్స్ అక్కడ బతుకుతున్నారు. ఆ క్వారీ అది ఆ రాయి దీయంగా ఏర్పడ్డ గుంటల్లో నీళ్ళు అవి ఉన్నాయి, మొత్తం లెవెల్ చేస్తున్నారు. అంటే దగ్గర ఒక 27 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ఒక ప్లాన్ జరుగుతున్నది. ఈ వీళ్ళని కూడా లేపేసిరనుకో 2 ఎకరాలు, ఇక మొత్తం మనదైపోతుంది. ఎంత ఘోరం ఇది!